హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగుంటారు, బాగున్నారు కూడా. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 7 గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఎస్, 7 ఎపిసోడ్ అంటేనే మనకు ఆల్మోస్ట్ వీకెండ్కి వచ్చేసరికి ఎలిమినేషన్ స్టార్ట్ అవుతుంది అన్న సంగతి మీ అందరికీ బాగా తెలుసు. మరి ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనే విషయాలు మీకు తెలియాలి అని అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకనంటే నేను పెట్టే వీడియోలు ముందుగానే మీకోసం వస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మన ఛానల్లో మూవీస్ రివ్యూస్, అలానే ప్రోడక్ట్ రివ్యూస్, అలానే రియల్కి డూప్లికేట్కి ఏది ఒరిజినలు ఏది డూప్లికేటు అనే విషయాలు మీకు రివ్యూస్ రూపంలో నేను ఇస్తానండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నారు అనుకోండి, ఓకేనా, ఆ ప్రోడక్ట్ మీకు వర్తా కాదా అని అంటే అది నేను ముందు వాడి దాని గురించి మీకు పూర్తి రివ్యూ ఇస్తాను. అలానే ఒక సినిమాకు మీరు వెళ్ళాలి, ఫ్యామిలీతో సహా వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి, దానికి మీరు వెళ్ళాలా లేదా, అంటే అందులో కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా, ఎలాంటి సీన్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, పిల్లలతో వెళ్ళాలా, పెద్దవాళ్ళు మాత్రమే వెళ్ళాలా అనే విషయాలని మీకు పూర్తిగా క్లారిటీగా ఇస్తాను. అట్ ద సేమ్ టైం సినిమా ఒపీనియన్ ఏంటిది, నా ఒపీనియన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హిట్టా ఫట్టా. సో అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇవన్నీ మీరు ముందుగానే తెలుసుకుంటారు. ఎస్, ఇంకా ఆలోచన చేయకోకుండా ఈరోజు మనం రివ్యూస్లోకి వెళ్ళిపోదాం. ఆ రివ్యూస్ వచ్చేసి బిగ్ బాస్ ఎపిసోడ్ 7 సీజన్ 9. ఈ సీజన్ 9లో కంటెస్టులు అంతా కూడా డొల్లానే అండి. లిటరల్లీ చెప్పుకోవాలని అంటే ఎవరు పెద్దగా ఏం లేదు. మనకి గత ఎపిసోడ్ల గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఆల్రెడీ నేమ్ ఉండి ఫేమ్ ఉన్న వ్యక్తులు మనం బిగ్ బాస్ హౌస్లో చూసాము. సో వాళ్ళకి ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటం వల్ల మనం అక్కడ చూసాం. బట్ ఈసారి ఏంటిది అని అంటే ఉన్న కంటెస్టెంట్లు 15 మందిని కూడా అందరూ బిత్తిరి కంటెస్టెంట్లు అని చెప్పాలి. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఫేమ్లో లేని వ్యక్తులు, సెలబ్రిటీస్, ఇంకా కామనర్స్ అని అంటే మొన్నటిదాకా మనకి వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ గుణగణాలు ఏంటో తెలియదు, వాళ్ళని మనం ఎప్పుడు చూడలేదు, వాళ్ళు వచ్చారు. మరి వాళ్ళు ఎలా ఆడుతున్నారో ఆల్మోస్ట్ మీకు అందరూ తెలుసు. చాలామంది చెప్పే విషయం ఏంటంటే అసలు బిగ్ బాస్ మీద మాకు ఇంట్రెస్టే రావట్లేదు అని అంటున్నారు. ఎనీవే, ఇంట్రెస్ట్ నేను క్రియేట్ చేస్తానండి నా మాటల ద్వారా. ఓకే, ఎపిసోడ్ 7 గురించి మాట్లాడుకుందాము. ఈరోజు ఎపిసోడ్ 7లో ఎలిమినేషన్ స్టార్ట్ అయింది. దానికంటే ముందు ఎపిసోడ్ 6లో ఒక చిన్న క్లిప్ మిగిలిపోయింది, అది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటిదనంటే ప్రియా అండ్ హరీష్ ఇద్దరు సోఫాలో గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మాటల్లో వాళ్ళకి ఏమొచ్చింది అని అంటే ప్రియా అంటుంది ఏంటంటే బేసిక్గా నాకు ఏడవటం అంటే ఏంటో తెలియదు, ఎందుకన్నానంటే బయట నేనే ఏడిపిస్తా కానీ నన్ను ఎవరు ఏడిపించరు, అది మా ఇంట్లో తెలుసు, మా ఫ్రెండ్స్కి కూడా తెలుసు, కానీ ఫస్ట్ టైం నేను బిగ్ బాస్ హౌస్లో ఏడుస్తున్నాను అని అన్నాడు. వెంటనే కౌంటర్ వేసేసాడు హరీష్, ఎస్ దిస్ ఈజ్ బిగ్ బాస్ అని అన్నాడు. అంటే నాకు ఒక విషయం ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో పోతే ఏడవటం నేర్పుతారు, ఏడవచ్చు. ఎందుకనంటే అందరూ గుణగణాలు ఒక తీరుగా ఉండవు కదండి. మన ఫ్యామిలీలో అంటే మనం ఏడ్చేది రేర్ టైం, ఏదైనా జరిగినప్పుడు ఏడుస్తాం. బట్ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, ఏడుపు వస్తూనే ఉంటుంది, ఏడిపిస్తూనే ఉంటారు. ఓకే, దాంతోపాటు నేనే పెద్ద సైకోను అన్నట్టుగా ప్రియమ, నిజంగానే సైకోనే నువ్వు, నీ మాట తీరు డిఫరెంట్గా ఉంటుంది, నువ్వు వే ఆఫ్ ఆట కూడా డిఫరెంట్గా ఉంది. మరి ప్రియా ఫ్యాన్స్ అట్టైనా పర్వాలేదండి, నాకు అనిపించిన రివ్యూ నేను ఇస్తున్నాను, మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా హరీష్ గురించి మాట్లాడాలంటే హరీష్కి నిజంగా కామన్ సెన్స్ లేదనే చెప్పాలి. ప్రతి విషయంలో కూడా వే ఆఫ్ టాకింగ్ తందంత ర్యాష్, రూడ్ బిహేవియర్ లాగా ఉంటుంది. రెస్పెక్ట్ కూడా ఎవరికి సరిగా ఇవ్వట్లేదు, ఇచ్చి మాట్లాడట్లేదు అనమాట. నాకు అలానే అనిపించింది, మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. ఇక నాకు సార్ వచ్చారు ఈరోజు, నాగార్జున గారు, అందగాడు, హ్యాండ్సమ్, ఆ వయసులో కూడా అలాంటి లుక్, అలాంటి రాయల్, నిజంగా అది అదృష్టం, పెట్టి పుట్టి ఉండాలి. దాంట్లో నాగార్జున గారు పెట్టి పుట్టారని చెప్పాలి. నాగార్జున గారు ఎప్పుడైతే హోస్ట్గా స్టేజ్ మీదకి వచ్చారో ఇంకా హౌస్మేట్స్తో మాట్లాడడం జరుగుతుంది. హౌస్మేట్స్లోకి ఈరోజు డేంజర్ జోన్లో ఎవరున్నారో తను చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎలా చెప్తారు, ఏ విధంగా చెప్తారు అని అంటే గత ఎపిసోడ్లో వాళ్ళు చేసిన తప్పు ఒప్పులని సరిచేయడానికి వచ్చాడు. హోస్ట్ అంటే ఏంటిది, ఏది తప్పు ఏది కరెక్ట్, కొన్ని నేనే కరెక్ట్ అని నేను అనుకుంటాను, మీరే కరెక్ట్ అని మీరు అనుకుంటారు, కానీ మీరు కరెక్టా నేను కరెక్టా తెలియాలనంటే మన మధ్యలో మూడో వ్యక్తి రావాలి. ఆ మూడో వ్యక్తే నాగార్జున గారు. మరి ఆయన వచ్చి తప్పుల్ని ఈరోజు సరి చేసిండా, వాళ్ళందరినీ ఒకటి చేసిండా, మళ్ళీ నెక్స్ట్ వీక్కి అందరినీ
న్యూగా పంపించే ఏర్పాట్లు చేస్తున్నాడా, లేకపోతే మళ్ళీ అదే పాత పగలతోటి అదే కొట్టుకోటాలు అదే ఏడుపులు ఉంటాయా తెలియాలి అని అంటే ఈరోజు ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుంటూ క్లారిటీగా తెలుస్తుంది. ఎస్, నాగార్జున గారు వచ్చి రావడంతో సంజన గారిని లేపారు, అలానే ఫ్లోరా గారిని లేపారు, ఇద్దరిని లేపారు. ఫ్లోరా ఒక సిచ్యువేషన్లో ప్రీవియస్ ఎపిసోడ్లో ఏంటంటే అందరూ సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అందరూ ఒక దగ్గర కూర్చొని ఏంటంటే మాట్లాడుకుంటున్నారు, నీకు పెళ్ళిందా అని మాట్లాడుకుంటున్నారు. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే సంజన పెళ్ళిందంటే ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయింది ఆమెకి, అందరికీ తెలిసిన విషయం. ఒక చిన్న 5 months బేబీ కూడా ఉంది. సంజన విషయం మన ఫ్లోరా దగ్గరకు వచ్చేసరికి సంజన అనేది తన ఫ్రీ బర్డ్ అని అన్నది. సో ఫ్రీ బర్డ్ అనే మాట సంజన ఫ్లోరాకి తప్పు అనిపించినట్టుంది. అక్కడ కొంచెం ఆర్గ్యూ కూడా జరిగింది. సో డిక్షనరీ చూసుకున్నా కానీ ఫ్రీ బర్డ్ అనేది తప్పు కాదు అని నాగార్జున గారు రెక్టిఫై చేయడం జరిగిందనమాట. చేసిన తర్వాతకి ఫ్లోరా ఎనీవే నీకు తప్పుగా అనిపించింది ఫ్లోరా, బట్ ఐఎమ్ సారీ అని చెప్పేసి సంజన చెప్పడం జరిగింది. బట్ అది తప్పు కాదు, ఎనీవే సారీ అయితే చెప్పించాడు నాగార్జున. అలానే ఫ్రీ బర్డ్ అయిపోయిన తర్వాతకి కాన్సెప్ట్ మళ్ళీ నెక్స్ట్ వచ్చింది షాంపూ దగ్గర. సో ఇది ఫ్రీ బర్డ్ అన్నది అని చెప్పేసి మనసులో పెట్టుకుని ఫ్లోరా ఏం చేసిందంటే షాంపూలో శానిటైజర్ కలిపి తలస్నానం చేసేలా చేసిందనమాట సంజనాకి. అది ఎందుకు చేసావు అని అడిగితే జస్ట్ ఫన్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను, నన్ను ఎలా అన్నది అని చెప్పేసి అన్నది. ఎనీవే మళ్ళీ ఫ్లోరా నుంచి సంజనాకి సారీ చెప్పించడం జరిగిపోయింది. అది జరిగిపోయిన తర్వాత అక్కడ రివెంజ్ తీర్చుకుంది అన్నట్టుగా అనిపించింది ఫ్లోరా సంజన మీద. ఇప్పుడు సంజన మళ్ళీ ఫ్లోరా మీద రివెంజ్ తీర్చుకోవాలి, ఎందుకనంటే ప్రతి విషయంలో గడగడ అంటుంది అని చెప్పేసి అని అన్నది కాబట్టి ఇది జరిగింది. సో దాని తర్వాతకి పర్సనల్గా ఫ్లోరాకి నిందలేసావు అని చెప్పేసి 11 మెంబర్స్ కూడా ఓటింగ్ ఇవ్వడం జరిగిందనమాట. సో దానివల్ల మళ్ళీ సంజన తనకి సారీ చెప్పడం కూడా జరిగింది. అలానే ఫ్యామిలీ విషయంలో కూడా మధ్యలో తీసుకొచ్చారని చెప్పేసి సంజన ఓవర్గా బాగా ఎమోషనల్ అయిపోయారు. సో దానివల్ల ఫ్లోరా అపాలజీ చెప్పడం జరిగింది. సో సంజన దానికి ఓకే తీసుకుంటాను, బట్ మాట అనే ముందు ఉండాలి, మాట అన్న తర్వాతకి సారీ చెప్తే తిరిగి రాదు అన్నట్టుగా మాట్లాడింది. అది కూడా వాస్తవమే కదా, ఏదైనా మాట అనేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి అనాలి అంటారు. అనేసిన తర్వాతకి పోయి అపాలజీ చెప్పుకుంటూ కుదరదు కదా. ఎగ్జాంపుల్గా మనం ఎవరైనా కొట్టి తర్వాత సారీ చెప్తే ఆ నొప్పి పోదు కదా. సో అలానే ఉంటుంది అనమాట, ఏదైనా మాట అనే ముందు ఆలోచించాలి, అన్నాక ఇంకా ఆలోచించకూడదు. అపాలజీ చెప్పినా తిరిగి రాదు, బట్ యాక్సెప్ట్ చేసే గుణం ఉంటే ఇంక అంతకన్నా గొప్ప గుణం ఏమి ఉండదు. సంజన గారు ఓకే చేస్తాను అన్నట్టుగా అన్నారు, అక్కడితో అయిపోయింది. దాని తర్వాత ఇద్దరిలో మిస్టేక్లు ఉన్నాయి కాబట్టి ఇద్దరు ఫోటోలు కూడా నాగార్జున గారు పగలగొట్టడం జరిగిందనమాట. దాని తర్వాతకి తనుజ గారు ప్రతిదానికి ఏడుస్తున్నారు, అది నాగార్జున గారు చెప్పారు. అమ్మ నువ్వు ప్రతి సిచ్యువేషన్లో ఏడుస్తున్నావు. ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా హరీష్ ఒక మాట అన్నాడు, నీ బిహేవియర్ బాగాలేదు, నీ క్యారెక్టర్ బాగాలేదు, నీ ఫేస్ బాగాలేదు అన్నాడు. అక్కడ ఏడ్చింది పాపం. అలానే వంట విషయంలో దగ్గర ఏడ్చింది. అలానే రీతు విషయంలో కూడా ఏడవడం జరిగింది. ప్రతి సిచ్యువేషన్ తను ఎమోషనల్గా తీసుకొని ఏడుస్తుంది. దాని గురించి నాగార్జున గారు అన్నారు, నువ్వు ఏడవటం కరెక్ట్ కాదు, ఏడిస్తే జనాలకు కూడా ఇరిటేషన్ అవుతావు, నీలో ఉన్న మైనస్ వాళ్ళకి తెలుస్తుంది, నిన్ను ప్రతిసారి ఏడిపిస్తారు, బట్ గుడ్ ఆడుతున్నావు అని చెప్పేసి ఎంకరేజ్ చేయడం జరిగింది. తను కూడా ఇంక ఏడవను అన్నది. సో ఆ టాపిక్లో నెక్స్ట్ వచ్చిన టాపిక్ ఏంటంటే మళ్ళీ ఎవరు బాక్స్ బద్దలు కొట్టాలని అంటే శ్రీజాని ఎందుకనంటే పాపం తనుజ వంట చేసే దగ్గర పొటాటో కర్రీ దగ్గర ఏమైందని అంటే ఆలుగడ్డ ఫ్రై చేయమంటే ఏమో కర్రీ చేసింది అని చెప్పేసి అక్కడ కావాలని అన్నారు. బట్ మనకి ఎపిసోడ్లో ఈరోజు రివీల్ చేశారు. అదేంటిదనంటే ఈ రూమ్మేట్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కావాలని తనుజ బయటికి వెళ్ళిన సిచ్యువేషన్లో చూసుకొని అక్కడ కర్రీలో ఎక్కువ కూరగాయలు వేసేసి ఆయిల్ ఎక్కువ పోసేసి అక్కడ దానికి ఫ్రై చేస్తే కూర చేశారనమాట. సో అది ఇదైపోవడం వల్ల పాపం తనుజాని అక్కడ కావాలని టార్గెట్ చేశారు. సో వీళ్ళందరూ కూడా సారీ చెప్పించాడు. దానివల్ల ఏంటంటే శ్రీజాని డేంజర్ జోన్లోకి ఎలిమినేట్ చేయడం కూడా జరిగిందనమాట, ఫొటోస్ పలగొట్టేసి. దాని తర్వాతకి రీతు తనుజ ఫ్రెండ్షిప్ మధ్య కూడా మాట్లాడారు. వాళ్ళిద్దరు స్టార్టింగ్లో బాగున్నారు, బట్ కింద పడి తల దెబ్బ తగిలినప్పుడు ఏమోపోయి ఓదార్చుతున్నప్పుడు అది తనకు నచ్చక అక్కడ ఒక ఇద్దరు మాటలు అనుకున్నారు. అది మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దానివల్ల కూడా వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపి హక్ చేయించుకొని చాలా చేశారు నాగార్జున గారు. అంటే హోస్ట్ అనేది ఏంటిదని అంటే గొడవలు ఉన్న వాళ్ళ మధ్య సెటిల్మెంట్ చేయటమే హోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే తప్పులను సరిచేయటం. సో బయట ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మాట్లాడటమే హోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన అదే చేస్తున్నాడు. అలానే గుండ్ అంకుల్ ఎమానుయల్ మధ్య ఒక ఇది జరిగిందనమాట.
సో అక్కడ ఇమానుయేల్ నిజంగానే ఫన్నీగా అన్నాడండి. అది మనకి అందరికీ తెలిసిందే. బేసిక్గా ఏంటంటే తన కమెడియన్. సో కొన్నిసార్లు కొంతమంది మీద కామెడీ వర్కౌట్ అవ్వవు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అనమాట. సో అక్కడ ప్రియా ఫ్లవర్ ఇస్తా అంది రెడ్. సో దాన్ని ఓ మై గాడ్ అనేసి కొంచెం ఏదో లవ్లీగా తీసుకున్నాడు తను. బట్ థ్యాంక్ యూ గుడ్ అంకుల్ అన్నాడు. సో అది తను సీరియస్గా తీసుకున్నాడు. సో ఎనీవే అక్కడ ఇమానుయేల్ చాలాసార్లు సారీ కూడా చెప్పడం జరిగింది. బట్ అది తను తీసుకోలేదు. ఎనీవే నాగార్జున కూడా అది కూడా గుండు చేసుకోవడానికి కారణం ఏంటిది, బిగ్ బాస్ హౌస్లో పోవాలని ఒక సంకల్పంతో చేయించుకున్నాడు. సో అది కామెడీగా తీసుకుంటే బాగుండేది, దాన్ని సీరియస్గా తీసుకోవడం అనేది పెద్ద కాంట్రవర్సీ నడిచిందనమాట అక్కడ. అది మీ విషయం మీ అందరికీ తెలిసిందే. అక్కడ కూడా తప్పు గుండు అంకుల్దే అన్నట్టుగా నాగార్జున చెప్పారు. అంటే ప్రపంచం కూడా చూశారు కాబట్టి అలానే అన్నారు. దాని తర్వాత మర్యాద మనిషి ఇమానుయేల్ మధ్య గొడవైంది ఏది, అదరకు బెదరకు గేమ్ మధ్యలో. ఎందుకంటే ఆ సిగ్నల్ పడకముందే వెళ్ళి రాడు తీసాడని చెప్పేసి ఎలిమినేట్ చేయడం జరిగింది అక్కడ. సో దానివల్ల ఏందని అంటే అందరికీ చెప్పి తనకి చెప్పలేదు, బట్ నా మిస్టేక్ అని చెప్పేసి మనీష్ కూడా ఒప్పుకోవడం జరిగింది. అది నాకు మంచిగా అనిపించింది. సో మనీష్ ఒపీనియన్ మీద మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా కామెంట్ చేయొచ్చు. దాని తర్వాతకి ఇంకా ఎవరెవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరెవరు రెడ్ జోన్లో ఉన్నారు అని అంటే, రెడ్ జోన్లో ఉన్న వ్యక్తులు రామును అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే గేమ్ చాలా బాగా ఆడాడు. ఫైనల్ వరకు కూడా బాగా ఆడాడు. అక్కడ ఓపిక పట్టుకొని మరి ఆ రాడ్ లేకపోయినా ఒక్క రాడ్ మీద అలా బాడీని అంతా అక్కడే టైట్ చేసి ఆడటం అనేది గ్రేట్ అనమాట. చాలా బాగా ఆడాడు. దానికి నాగార్జున గారు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది అనమాట. బట్టలు బాగా ఉతుకుతున్నాడు, లాండ్రీ బాగా చేస్తున్నాడు, ఈ విషయంలో అప్రిషియేట్ చేయడం జరిగింది. అయినా కానీ సో అతను డేంజర్ జోన్లో ఉన్నాడు. రాము ఒకళ్ళు, పవన్, అలానే సుమన్, రీతు, ఇమానుయేల్, ఫ్లోరా, షష్ఠి, సంజన వీళ్ళందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. ఒక సేఫ్ జోన్లో ఉంది, గ్రీన్ జోన్లో ఉంది మాత్రం తనుజ అనమాట. సో ఇది ఈరోజు జరిగింది. దీని తర్వాత ఏందని అంటే ఓనర్స్ని ఈ టెండర్స్ ఎవరైతే ఉన్నారో అంటే రెంటల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో నుంచి ఒక్కళ్ళు పర్మనెంట్ ఓనర్ అయ్యే అవకాశం ఉంది. దానికోసం 2 టీములుగా డివైడ్ చేశారు నాగార్జున గారు. మరి అదేం జరుగుతుంది అనేది మనం రేపు ఎపిసోడ్లో చూడాల్సి వస్తుంది అనమాట. అంటే ఎపిసోడ్ 8లో చూడాల్సి వస్తుంది. సో ఇది గాయస్ ఈరోజు ఎపిసోడ్ గురించి రివ్యూ. ఈ ఓవరాల్ రివ్యూ చెప్పుకుంటే నాకు ఇమానుయేల్ విషయంలో, అలానే భరణి విషయంలో, తనుజ విషయంలో, మన గుండంకుల్ అన్నది హరీష్ గారు అన్నది అయితే నిజంగా నాకు రాంగే అనిపించింది. తను అలా అనటం కరెక్ట్ కాదు కూడా. ఎందుకంటే ఒక ఆడవాళ్ళకి 2 మగవాళ్ళని కూడా ఆడవాళ్ళని చేసి నేను మాట్లాడాను అని అంటాం. అంటే మగవాళ్ళని ఆడవాళ్ళు అనటం కరెక్ట్ కాదంటే అమర్యాదంగా మాట్లాడాడు అని చెప్పేసి ఎంటైర్ ప్రపంచం అనుకుంటుంది. కాబట్టి తను ఏదో డెబిట్ చేశాడు క్వశ్చన్ అన్నట్టుగా మాట్లాడాడు, కానీ అది రాంగ్. ఎందుకంటే ఫుటేజ్లో క్లియర్గా మనకు తెలుస్తూనే ఉంది అక్కడ తను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సో హరీష్ బిహేవియర్ మీద మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ చేయొచ్చు. అలానే ఈరోజు ఇంకా రివ్యూలో ద బెస్ట్ అనిపించింది రివ్యూ నాకు ఏంటిదని అంటే రీతు తనుజ ఫ్రెండ్షిప్. తనుజ గుడ్, చాలా బాగా ఆడుతుంది. మీకు తనుజ ఎలా ఆడుతుందో మీరు కామెంట్ చేయొచ్చు. సో ఈరోజు రివ్యూ ప్రకారం చూసుకుంటే నా ఓటు నిజంగా తనుజాకండి. తనుజాకి ఇమానుయేల్ కూడా ఇస్తాను. ఇమానుయేల్ కూడా ఎక్కడ రూడ్గా మాట్లాడలేదు, రూడ్ బిహేవియర్ చేయలేదు. సో ఇమానుయేల్ పర్ఫార్మెన్స్ కూడా మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. అలానే తనుజ ప్లేయింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా భరణి గారు కూడా చాలా బాగా ఆడుతున్నారు. మీ ఓటు ఎవరికనేది మీరు కింద కామెంట్ చేయొచ్చు. సో ఇది ఈరోజు రివ్యూ. ఐ థింక్ మీకు ఈ రివ్యూ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ముందుగా మన వీడియోలు మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, జనాలలోకి తీసుకెళ్ళండి. ప్లీజ్ షేర్ చేయండి. కనీసం మీరు చూడకపోయినా మీ నుంచి మీ ఫ్రెండ్స్ కొంతమంది చూస్తారు. దానివల్ల నాకు కొంచెం బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నా అనుకున్న వాళ్ళు మీరు నాకు సపోర్ట్ చేయకపోతే నేను ముందుకు వెళ్ళలేను. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్, టాటా, బై బై, సీ యూ. నెక్స్ట్ ఎపిసోడ్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. బాయ్.